జనసేన వినుత బాధితురాలు ఓ రకంగా. బట్ మర్డర్ చేశారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతుల్లోనే మర్డర్ జరిగింది కాబట్టి అలాగే మృతదేహాన్ని పారేయాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నిందితులు. రెండు కోణాల్లోనూ ఉంటారు. చట్ట ప్రకారం నిందితులే, నేరస్తులు అనేది తర్వాత నిరూపణ అయ్యాక అవుతుంది. ప్రస్తుతం నిందితులు. అయితే వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కొన్ని కొత్త పాయింట్లు ఏంటంటే ఏదైతే నిన్న వాళ్ళ బామ్మ మాట్లాడింది కావచ్చు, తర్వాత వాళ్ళ చెల్లెలు మాట్లాడిన దాంట్లో కావచ్చు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్లో ఉన్నాడట. ఇది రాజేశ్వరమ్మ చెప్తోంది. వినుత సమాచారం లేదా వినుత వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ మెసేజ్లు కూడా ఉన్నాయని, తాను దొరికిపోయానని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకి రాయుడు మెసేజ్ చేస్తే నువ్వు చావు మా పేర్లు చెప్పొద్దని మెసేజ్ పెట్టినట్టు కన్నీరు పెట్టుకున్నారు. రాయుడిని చంపకముందు 5 సార్లు పంచాయతీ జరిగిందని, మనవడిని చంపొద్దని